వాయుగుండం ప్రభావం నేపథ్యంలో భారీ వర్షాలతో గెడ్డవాగులు పొంగడం, వరదలు రావడంతో పంట పొలాలు జలమయమయ్యాయి. అందులో శ్రీకాకుళం వంటి జిల్లాల్లో ఓ మోస్తరుగా కురిసిన వర్షాలకే లోతట్టు ప్రాంతాల్లో వరి చేలు నీట మునిగాయి. పోలాకి మండలంలో ఓపెన్ హెడ్ ఛానల్ ప్రభావంతో వందలాది ఎకరాల వరి పైరుపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వరి చేళ్లు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఎక్కడైనా వరి పంట మునిగితే తీసుకోవలసిన సస్య రక్షణ చర్యలపై సైంటిస్టులు సలహాలు ఇస్తున్నారు. పోలాకి మండలంలో వరి పంట నీట మునగడంతో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన ఎంట మాలాజీ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు పోలాకి మండలంలో వరద ఎఫెక్ట్స్తో వరి పంట జలమయమైన ప్రాంతాల్లో సందర్శించారు. ఈ మేరకు ఆ శాస్త్రవేత్త ఉదయబాబు పంట పొలాలు నీట మునిగిన నేపథ్యంలో అందించే సలహాలు విందాం. రైతు సోదరులకు నమస్కారం. మనం ప్రస్తుతం పిరియగ్రహారం పోలాకి మండలంలో ఏదైతే ఈ వరి పొలాలు ముంపుకు గురయ్యాయో, ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు చాలా వరకు గత 2-3 రోజుల నుంచి ఈ పూర్తిగా పొలాలు ముంపుకు గురై ఉండడం వలన చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వరి పొలము 2 నుంచి 3 రోజుల వరకు అట్లా నీటి ముంపుకు గురై ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక రాబోయే 24 గంటల్లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఈ నీరు అనేది పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఉన్న పంటని కాపాడుకోవడానికి చేయవలసిన యాజమాన్య పద్ధతులపైన ప్రతి రైతు సోదరులు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఈ నీరు పోయిన తర్వాత చాలా వరకు మనం ఈ బూస్టర్ డోస్ అంటాం, ఉన్న వరి పొలాన్ని సంరక్షించుకోవడానికి 30 కేజీల నత్రజని అంటే యూరియా రూపంలో 30 కేజీల యూరియాని నత్రజనిని మనం అదేవిధంగా ఈ ఎరువులతో పాటుగా మనకి ఇటువంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే చాలా వరకు వరి పంటలో వివిధ రకాల తెగులు ఆశించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కుళ్ళు తెగులు, వాంపొడ తెగులు, పొట్ట తెగులు అనేక రకాలైన తెగుళ్ళు కూడా ఆశిస్తాయి. వీటి నివారణకు గాను ఈ ప్రొపికోనాజోల్ అనే మందు ద్రావణాన్ని 1 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి 200 మిల్లీలీటర్లు ఎకరా పొలానికి మొత్తం పొలమంతా సమానంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దశలో ఈ విధంగా ముంపుకు గురైన పొలాల్లో ఆశించే తెగుళ్ళను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. వీటితో పాటుగా మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా ఈ స్వర్ణ, అదేవిధంగా సాంబా మషూర్ వంటి ఈ బీపీటీ 5204 అనే రకాలు ఎక్కడైతే సాగు చేస్తున్నారో రైతు సోదరులు, ఈ ముంపుకు గురైన పొలాల్లో ఈ మనకి అగ్గి తెగులు కూడా చాలా వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అగ్గి తెగులు మనకి వచ్చే పొలాల్లో చూసుకున్నట్లయితే ఈ నూలుకండు ఆకారపు గోధుమ రంగు మచ్చలను మనం ఈ ఆకుల మీద మనం తెగులు ఆశించిన లక్షణాలను గమనించవచ్చు. వీటి నివారణకు ట్రైసైక్లోజోల్ అనే మందు ద్రావణాన్ని 0.6 గ్రాములు, అదేవిధంగా 120 గ్రాములు ప్రతి ఎకరా పొలానికి పొలమంతా సమానంగా ఈ నీరు మొత్తం పొలమంతా నీరు రిసీట్ అయిన తర్వాత మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అగ్గి తెగులు వచ్చాక పొలాన్ని కూడా మనం చాలా వరకు రక్షించుకోవచ్చు. వీటితో పాటుగా ఈ ముంపుకి గురైన పొలాల్లో చాలా మట్టుగా ఈ రకాల్లో ఈ ఆకులు పసుపు రంగుకి మారి చాలా వరకు ఈ బ్యాక్టీరియల్ ఆకు మచ్చ తెగులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎండాకు తెగులు అంటాం. ఈ ఎండాకు తెగులు మనం ఆశించిన లక్షణాలు గమనించినట్లయితే మనం తప్పనిసరిగా ఈ కాపరాక్సీ క్లోరైడ్ 2 మిల్లీలీటర్లు, వీటితో పాటు స్ట్రిప్టోమైసిన్ ఆర్ ప్లాంటమైసిన్ అనే మందు ద్రావణాన్ని 1 గ్రామ్ ప్రతి లీటర్ నీటికి కలిపి ఈ కాపరాక్సీ క్లోరైడ్తో పాటుగా మనం పైరుపైన పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ మనకి బ్యాక్టీరియల్ ఆకు తెగులు ఆశించిన పొలాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు ఒకసారి మనకి వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా వరకు ఈ చేపట్టిన ఈ మనం పైన ఉదాహరించిన ఈ సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా విధిగా చేసినట్లయితే ఈ పొలంలో ఆశించు తెగుళ్ళను, అదేవిధంగా ఈ పొలము మనకి ముంపుడు గురైన తర్వాత ఎదుగుదల ఎంతవరకు అయితే తగ్గుతుందో దాన్ని కూడా మనం చాలా వరకు అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మనం ఈ దిగుబడులను కూడా పెంచడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు.